హాయ్ అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్ అన్నమాట. అన్ని వెజిటేబుల్స్ వేసుకొని సాంబార్ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా కుక్కర్లో కందిపప్పుని తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. అందులో కొన్ని నీళ్లు పోసుకొని పసుపు వేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం చింతపండుని తీసుకొని దాన్ని నానబెట్టి ఉంచండి. 4 విజిల్స్ అయ్యాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక పోపు దినుసులని 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగే వెజిటేబుల్స్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఆగాక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోలని ఇంకా ముల్లంగి క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా ఏంటంటే సపరేట్గా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మునక్కాయలను కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా 5 నిమిషాలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని ఒక పక్కకు తీసుకొని దాంట్లో కల్లులుప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవాలి. పప్పు అనేది బాగా మెదిగిపోవాలి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేశాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని మొత్తాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా వస్తుంది టెక్స్చర్ మొత్తం. ఆలోపు మనం ఫ్రైకి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోండి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పై పెట్టి ఆ ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా దాంతోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేశాక ఒకసారి అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మీరైతే ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు చూడండి అంతా బాగా ఉడికిపోయింది. దీనివల్ల పప్పు కొంచెం గట్టిగా అయిపోయింది కదండి. ఇప్పుడు కాసేపు మిక్స్ చేశాక దీంతోకి వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కాసేపు మిక్స్ చేసి ఎంటీఆర్ సాంబార్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి మీరైతే. ఇప్పుడు అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, కానీ నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా చేసి దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మునక్కాయలు కూడా బాగా ఉడికిపోయాయి. ఈ సాంబార్ అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి అసలు టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. ఇలా తిక్కుగా అయిపోతుంది సాంబారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్